Hi, hello, welcome to my channel Chaiti 7. So dear students, TS Polyset 2024 7 MCQ by Chaiti 7. So today topic వచ్చేసి coordinate geometry is very important chapters. సో ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో రేపు రాసే మీరు మే 24కి రాసే పాలిసెట్ ఎగ్జామ్లో సో ఇక్కడ నుంచి పక్కా 5 క్వశ్చన్స్ వస్తాయి. రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కానీ ఇవే క్వశ్చన్స్ వస్తాయని చెప్పలేను, బట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్తున్నాను మీకు. సో లాస్ట్ వరకు చూడండి. వీఆర్ గోయింగ్ టు ద వీడియో. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ 4, -8, 5, -2. First option 1/6, second option -6, third option +6, fourth option -1/6. So which is the right answers? So ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తామమ్మా, లాస్ట్ వరకు చూడండి. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్స్ అంటే ఇక్కడ ఏమనుకుంటుందంటే స్లోప్ అడుగుతున్నాడు మనకు. స్లోప్ అంటే 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ పాయింట్ని మనం ఏ ఈక్వల్ టు అనుకోండి. ఏ ఈక్వల్ టు 4, -8 and the B point is known as 5, -2. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ని మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలంటే x1, y1 అనుకోండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ x2, y2. సో స్లోప్ ఫార్ములా ఏమైనా గుర్తుందా మీకు? స్లోప్ ఫార్ములా 10th క్లాస్లో చెప్పండి. స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద పాయింట్. సో m ఈజ్ ఈక్వల్ టు y2 - y1 బై x2 - x1 ఈక్వల్ టు మనం ఫైండ్ అవుట్ చేస్తుంది స్లోప్ కాబట్టి ఇట్ ఈస్ ద స్లోప్ ఫార్ములా. ఈ ఫార్ములా అయితే 100% గుర్తుండాలి మామ మీకు. ఎస్, వాట్ ఈస్ ద y2? y2 ఏముంది ఇక్కడ? -2. ఇక్కడ మైనస్ ఉంది ఫార్ములాలో. y1 ఏముంది? y1 వచ్చేసి చూడండి -8. ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ +8 బై x2 ఇక్కడ ఉంది. x2 ఏముంది? 5. ఇక్కడ ఇన్ బిట్వీన్ మైనస్ ఇస్ దేర్. x1 ఏముంది? x1 ఈజ్ 4. ఎస్, ఈక్వల్ టు -2 + 8 ఏమొస్తుంది అంటే 6 వస్తుంది. 5 - 4 అంటే 1 వస్తుంది. 6/1 అంటే ఏంది? 6 కదా. సో ఎస్, మనకు స్లోప్ ఈక్వల్ టు ఏమొచ్చింది? m ఈజ్ డినోటెడ్ బై స్లోప్ కదా. ఎస్, సో అవర్ ఆన్సర్ ఈజ్ 6 వచ్చింది కాబట్టి ఆప్షన్ ఎక్కడ ఉంది? 6. ఎస్, సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఎస్, వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 0, and 5, 12 ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 11, సెకండ్ ఆప్షన్ 12, థర్డ్ ఆప్షన్ 13, ఫోర్త్ ఆప్షన్ 14. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆరిజిన్ ఉంది కాబట్టి వీ కెన్ రైట్ ఈజీలీ. ఒక చిన్న ఫార్ములా ఉంది, చెప్పేస్తాను మీకు. గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్, సో ఒక పాయింట్ ఏముంది కంటే ఆరిజిన్ ఉంది. అంటే ఆరిజిన్ అంటే 0, అనే ఒక పాయింట్ ఉంది. సో లెట్ us టేక్ ఇస్ ద వన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ 5, 12. ఒక పాయింట్ ఆరిజిన్ ఉండి ఒక పాయింట్ ఇక్కడ 5, 12 ఉంటే ద డిస్టెన్స్ బిట్వీన్ OA దట్ ఈక్వల్ టు √x² + y² from the origin. The distance between from a point to origin we are using this formula x² + y². అంటే ఇక్కడ మీరు ఏమనుకోండి అంటే x, y అనుకోండి. ఇప్పుడు x అంటే ఎంత? ఇక్కడ x = 5 అన్నట్టు, y = 12 అన్నట్టు. ఓకేనా? ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి? ఒక పాయింట్ ఆరిజిన్ ఉన్నప్పుడు, ఒక పాయింట్ ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది మామ. ఓకేనా? ఎస్, OA = what is the x here? x ఏముంది ఇక్కడ? 5² ప్లస్ y ఈజ్ 12². సో మనకు స్క్వేర్ నెంబర్ తెలవాలి ఇక్కడ. OA² = 5² వచ్చేసి 25 ప్లస్ 12² వాల్యూ ఈజ్ 144. ఎస్, OA = √25 + 144 ఎంత వస్తుందంటే 169 వస్తుంది ఖచ్చితంగా. ఎస్, OA = సో 169 ఈజ్ వన్ ఆఫ్ ద స్క్వేర్ నెంబర్స్. ఎవరికి ఇది? 13 స్క్వేర్ నెంబర్ కాబట్టి. సో స్క్వేర్ రూట్ ఈజ్ అ క్యాన్సల్. ద OA = 13. సో మన ఆప్షన్లో ఎక్కడుంది చూడండి ఒక్కసారి. ఎస్, అవర్ ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్స్. సో ఆప్షన్ 3లో 13 కనిపిస్తుంది కాబట్టి మన ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. అర్థమైందా మామ? ఎస్, వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ క్వశ్చన్.
Yes, we are going to the third question. If 8 comma 1 k comma minus 4 2 comma minus 5 are collinear, then k equal to first option 4, second option 3, third option 2, fourth option is 1. So which is the right answers? So dear students, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్, ఇక్కడ మనకు క్వశ్చన్లో అర్థం కావాల్సిన మెయిన్ పాయింట్ వచ్చేసి కొలినియర్. కొలినియర్ అంటే ఏంటంటే ఒక కోఆర్డినేట్ జామెట్రీలో ఇఫ్ త్రీ పాయింట్స్ ప్లాటింగ్ ఇన్ ఏ కోఆర్డినేట్ జామెట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఇక్కడ ఉందనుకో, బి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకో, సి అనే పాయింట్ ఇక్కడ ఉందనుకో, ఇఫ్ 3 పాయింట్స్ మనం మీట్ చేస్తే జాయిన్ చేస్తే ఒక స్ట్రేట్ లైన్ రావాలి. ఓకేనా? సో ఈ స్ట్రేట్ లైన్కి ఏరియా ఉండదు కాబట్టి ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ దీస్ 3 పాయింట్స్ ఈక్వల్ టు 0 ఉంటుంది. ఓకేనా? సో అప్పుడు కొలీనియర్, ఇఫ్ 3 పాయింట్స్ ఆర్ కొలీనియర్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ 0 ఉంటుంది. ఎందుకంటే అది ఈ లైన్కి ఏరియా అనేది ఉండదు కదా, కాబట్టి నేను ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసి నేను కే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తా. చూడండి. ఎస్, ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే వాట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వి కాల్ 8, 1 అనే ఫస్ట్ పాయింట్ తీసుకుంటున్నా. నెక్స్ట్ బి పాయింట్ని 4 k, -4 ఉంది. అండ్ సి పాయింట్ ఈజ్ నోన్ యాజ్ 2, -5. సో ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని ఇక్కడ రాసుకుంటున్నాను. చూడండి. x1, y1, x2, y2, x3, y3. ఎస్, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ if 3 points are collinear, if the points are collinear, if the points are collinear అయితే the area of the triangle equal to 0. area of the triangle ఏముంటుంది? 0 ఉంటుంది కదా. yes, now tell me area of the triangle formula. delta is equal to ఏముంటుంది? 1/2 modulus open x1 y2 minus y3 ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ x2 బ్రాకెట్ ఆఫ్ y3 minus y1 బ్రాకెట్ క్లోజ్, x3 బ్రాకెట్ ఆఫ్ y1 minus y2 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఎస్, ఇప్పుడు డెల్టా ఈక్వల్ టు ఏముంది ఇక్కడ? 0 ఈక్వల్ టు 1/2 మాడ్యులస్ ఓపెన్. వాట్ ఈస్ x1 ఏముంది ఇక్కడ? 8 బ్రాకెట్ ఓపెన్. y2 ఎక్కడుంది? -4 మైనస్ y3 ఏముంది ఇక్కడ? -5, ఇక్కడ మైనస్, సో ఏమవుతుంది? +5 బ్రాకెట్ క్లోజ్. నెక్స్ట్ x2 ఏముంది ఇక్కడ? k బ్రాకెట్ ఓపెన్. y3 ఈజ్ -5 మైనస్ y1 వచ్చేసి 1. ఎస్, ప్లస్ x3 వచ్చేసి 2 బ్రాకెట్ ఓపెన్. y1 ఈజ్ 1 మైనస్ y2 వచ్చేసి -4 ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ +4 అవుతుంది. మాడ్యులస్ క్లోజ్. సో డెల్టా ఈక్వల్ టు 0 ఎందుకంటే ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలినియర్ డెల్టా ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి. సో ఈ 1/2 అక్కడ పంపిస్తే 0 × 2 అయిపోతుంది. ఎస్, మాడ్యులస్ ఓపెన్. సో చూడండి ఇక్కడ ఏమొస్తుంది? -4 + 5 ఏమొస్తుంది మామ? 1 వస్తుంది. ప్లస్ k బ్రాకెట్ ఓపెన్. -5 -1 -6. నెక్స్ట్ ఇక్కడ 2 బ్రాకెట్ ఓపెన్. ఎస్, 1 + 4 ఏమొస్తుంది? 5. మాడ్యులస్ క్లోజ్. నెక్స్ట్ ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకు కే వాల్యూ వచ్చేస్తుంది. 0 × 2 0 ఈక్వల్ టు 8 1 = 8 మాడ్యులస్ ప్లస్ ఇంటూ మైనస్ -6k అవుతుంది. +2 5 = 10 మాడ్యులస్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయండి అంటే ఈ రెండింటిని అడిషనల్ చేసేయండి, వచ్చేస్తుంది ఆన్సర్. ఎస్, 8 + 10 ఏమవుతుంది? 18 -6k మాడ్యులస్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ మాడ్యులస్ తీసేసి 18 - 6k ఈక్వల్ టు 0 రాసుకుంటున్నాం. ఓకేనా? అంటే 18 - 6k ఈక్వల్ టు 0 ఆర్డర్లో రాసుకున్నాం. ఇప్పుడు మనం కావాల్సింది ఏంది? 6k వాల్యూ కదా. ఎస్, -6k ఈక్వల్ టు 18 అటు పంపిస్తే 0 - 18 అవుతుంది. -6k ఈక్వల్ టు -18 మైనస్ క్యాన్సల్. ఎస్, 6k ఈక్వల్ టు 18. సో k ఈక్వల్ టు 18/6. సో క్యాన్సిలేషన్ చేయండి. 6 1 = 6 3 = నౌ హియర్ k ఈక్వల్ టు 3. సో k ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు? 3. సో ఆప్షన్లో చూడండి ఒకసారి. ఎస్, సెకండ్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్స్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ MCQ. సో ఇది పక్క వస్తుంది ఎగ్జామ్లో నాన్న, అర్థమవుతుందా? ఎస్, వీఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఎస్, ఫోర్త్ క్వశ్చన్. The centroid of the triangle whose vertices are
3, -5, -7, 4 అండ్ 10, -2 ఈస్. సో ఇక్కడ ఏమడుగుతుందంటే డియర్ స్టూడెంట్స్ మనకు సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ 4 ఆప్షన్లో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. గోయింగ్ టు ద సొల్యూషన్. ఎస్. సో సెంట్రాయిడ్ అంటే ఒక ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ట్రయాంగిల్ అనుకోండి. సో ఇఫ్ 3 వర్టిసెస్ ఆర్ గివెన్ ఏబిసి. సో ఫస్ట్ వర్టిసెస్ ఏమనుకోండి, సెంట్రాయిడ్ అంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంటుంది, మిడ్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనుకోండి. ఇక అంటే ట్రయాంగిల్లో ఎగ్జాక్ట్లీ మిడ్ లొకేషన్ అన్నట్టు సెంట్రాయిడ్. సో ఈ జీ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఉంటుంది మన దగ్గర. సో ఫస్ట్ పాయింట్ ఏ ఏమి ఇచ్చింది ఇక్కడ 3, -5. దాన్ని మనం ఏమనుకోవాలి, x1, y1. నెక్స్ట్ బి పాయింట్ ఏముంది ఇక్కడ -7, 4. ఓకే. ఎస్. సో ఈ పాయింట్ మనం ఏమనుకోవాలి ఇప్పుడు x2, y2. నెక్స్ట్ సి పాయింట్ ఏమిచ్చింది ఇక్కడ 10, -2. దట్ ఈక్వల్ టు x3, y3. నెక్స్ట్ centroid is the formula is known as x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3. సో సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఇది. ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మీకు ఆన్సర్ వచ్చేసినట్టే. ఎస్. చెప్పండి, ఈ ఫార్ములాలో ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆప్షన్లో ఈజీగా దొరుకుతాయి చూడండి. ఎస్. జీ ఈక్వల్ టు ఎస్. సో x1 ఎంత ఉంది మామ, x1 ఏమో ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ రాశాను. x1 ఈజ్ 3 ప్లస్ x2 వచ్చేసి -7 కాబట్టి ఇక్కడ -7 బ్రాకెట్ తోటి రాసుకోండి, ప్లస్ x3 వచ్చేసి 10 by 3, నెక్స్ట్ y1 ఏముంది -5 ప్లస్ y2 వచ్చేసి 4 ప్లస్ y3 వచ్చేసి -2 కాబట్టి బ్రాకెట్ -2 by 3. ఎస్. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేసేసి వచ్చేస్తుంది చూడండి, ఈక్వల్ టు నెక్స్ట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ -7 ప్లస్ 10 by 3, -5 ప్లస్ 4 ప్లస్ ఇంటూ -2 by 3. ఎస్. ఇక్కడ రాస్తాను, ఇక్కడ స్పేస్ ఉంది. జీ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ చూడండి +3 + 10 ఏమవుతుంది 13 నుంచి 7 పోతే ఎంత మిగులుతుంది చెప్పండి. సో ఈజీగా మీరు ఎలా చేస్తారంటే ఇక్కడ 13 నుంచి 7 పోతే ఎంత చెప్పండి. 13 నుంచి 7 పోతే మనకు 13 నుంచి 7 పోతే ఎంత 3 6 ఉంటుంది, +6 6 by 3, నెక్స్ట్ ఇయర్ -5 -2 -7 -7 + 4 అంటే -3 by 3. ఎస్. చెప్పండి ఇప్పుడు ఈజీగా క్యాన్సిలేషన్ చేయండి. 3 1 జా 3 2 జా 3 1 జా 3 1 జా. సో 2, -1. సో 2, -1 ఎక్కడ ఉంది ఆప్షన్లా? ఎస్, 4th one ఆప్షన్. అవర్ ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్స్. సో 4th ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్స్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా? సో వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద 5th క్వశ్చన్. ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ 2, 7 and 12, -7 ఈజ్. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ అవుతుంది అనేది ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు చూడండి మామ, పుష్పరాజ్ తగ్గేదేలే, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఎస్. సో గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ ఏమడుగుతుందంటే మిడ్ పాయింట్ అడుగుతుండు, అంటే గివెన్ పాయింట్స్ రాసుకోవాలి. ఫస్ట్ 2, 7 అనే ఒక పాయింట్ ఇచ్చిండు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 12, -7. సో ఫస్ట్ పాయింట్ ఏమనుకోవాలి x1, y1. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈజ్ x2, y2. ఎస్. సో మిడ్ పాయింట్ ఫార్ములా గుర్తుందా మీకు? మిడ్ పాయింట్ m ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 by 2, y1 ప్లస్ y2 by 2. సో దిస్ ఈజ్ ద ఫార్ములా మిడ్ పాయింట్ ఆఫ్ లైన్ సెగ్మెంట్. అంటే ఇప్పుడు లైన్ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అనే ఒక లైన్ సెగ్మెంట్కి ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యూజ్ చేస్తాం, ఓకేనా? ఎస్. m ఈజ్ ఈక్వల్ టు ఎస్. x1 ఏముంది చెప్పండి, ఇక్కడ x1 వచ్చేసి 2 ప్లస్ ఇన్ బిట్వీన్ నెక్స్ట్ ఇయర్ x2 వచ్చేసి 12 by 2, నెక్స్ట్ y1 వచ్చేసి 7 ప్లస్ బ్రాకెట్ ఓపెన్, y2 వచ్చేసి -7 కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసిన by 2. ఎస్. m ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 + 12 ఏమొస్తుంది? 2 + 12 వచ్చేసి 14
by 2 comma here 7 plus into minus minus 7 by 2. Yes, m is equal to 2 1 ja 2 7 ja 7 by 1 అంటే 7. Yes, plus 7 minus 7 cancel, 0 by 2 వచ్చేసి 0 వస్తుంది. Yes, సో 7 కామా 0, 7 కామా 0 మన ఆప్షన్ ఎక్కడుంది? 7 కామా 0 సెకండ్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్స్. సెకండ్ ఆప్షన్లో 7 కామా 0 ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్స్. సో అర్థమైందా మామ? ఎస్, నవ్ వీఆర్ గోయింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద సిక్స్త్ క్వశ్చన్. డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ 4 కామా -8 5 కామా -2 ఈజ్. సో విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఈ 4 ఆప్షన్లో ఏది రైట్ అనేది చెప్పాలి మనం. ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్, గోయింగ్ టు ద సొల్యూషన్. సో ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే మనకు 2 పాయింట్స్ ఇస్తున్నాడు అనమాట. ఒక లైన్ సెగ్మెంట్ తీసుకోండి, ఏ పాయింట్ అండ్ బి పాయింట్. ఈ రెండింటికి దూరం ఎంత? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. సో మనకు ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, సో లెట్ us కన్సిడర్ ఫస్ట్ పాయింట్ వి కాల్ యాజ్ 4 కామా -8. మనం దాన్ని ఏమనుకుంటున్నామంటే x1 కామా y1 అనుకుందాం. ఎస్, నెక్స్ట్ బి పాయింట్ ఈజ్ నోన్ యాజ్ 5 కామా -2 దట్ ఈక్వల్ టు x2 కామా y2 అనుకుందాం మనం. ఎస్, సో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా గుర్తుందా మామా? ఎస్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ AB ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ చెప్పండి x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద ఫార్ములా బిట్వీన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్కి ఇది ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే ఇప్పుడు మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎస్, AB ఈజ్ ఈక్వల్ టు ఎస్ అండర్ రూట్ ఆఫ్ వాట్ ఈస్ ద x2. ఇక్కడ x2 ఏముంది చూడండి, x2 వచ్చేసి ఏముంది 5 మైనస్ ఉంది ఇక్కడ. ఎస్, x1 వచ్చేసి 4, 5 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్. y2 చూడండి, ఇక్కడ y2 ఏముంది -2 మైనస్ ఇన్ బిట్వీన్. y1 వచ్చేసి -8 ఉంది, ఇక్కడ -8 అండ్ ఇక్కడ మైనస్ ఏమొస్తుంది +8 హోల్ స్క్వేర్. ఎస్, నౌ AB ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 1 ఏమొస్తుంది 5 మైనస్ 4 1 వస్తుంది కదా, 1 స్క్వేర్ ప్లస్ -2 + 8 ఏమొస్తుంది 6 హోల్ స్క్వేర్. ఎస్, నౌ AB ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ వచ్చేసి 1 ప్లస్ 6 స్క్వేర్ వచ్చేసి ఎంత వస్తుంది 36. నౌ AB ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 37. 37 ఇస్ ద ప్రైమ్ నెంబర్, బయటికి రాదు, స్క్వేర్ నెంబర్ కాదు కాబట్టి ఆప్షన్ ఎక్కడుంది? ఎస్, ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అమ్మా అర్థమవుతుందా మామ? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, 7th క్వశ్చన్, Chait 7. సో వీఆర్ గోయింగ్ టు ద 7th క్వశ్చన్. ఎస్, వీఆర్ గోయింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, 7th one. The point of intersection of the lines 2x plus 3y minus 5 equal to 0 and 3x minus 4y plus 1 equal to 0 lies in which quadrant? సో ఇక్కడ మనకు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసి ఈ 2 లైన్స్కి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేసిన తర్వాత ఆ వచ్చిన ఎక్స్ అండ్ వై వాల్యూని ఏ కోఆర్డినేట్స్లో వస్తుంది అనేది. థర్డ్ కోఆర్డినేట్లో వస్తుందా, 4th క్వాడ్రెంటా, లేదంటే ఫస్ట్ క్వాడ్రెంటా, లేదంటే సెకండ్ క్వాడ్రెంటా. సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్స్? సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎస్, నౌ గోయింగ్ టు ద సొల్యూషన్. ఫస్ట్ గివెన్ లైన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ, 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0 అండ్ ద సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చింది ఇక్కడ లైన్ 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏం చేయండి అంటే మీరు ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి, వై ఫైండ్ అవుట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది అనేది. ఎస్, నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ కోఫిషియంట్ ఏముంది 3 ఉంది, ఇక్కడ కోఫిషియంట్ ఏముంది 2 ఉంది కాబట్టి ఇంటర్చేంజ్ చేసుకోండి. ఇంటర్చేంజ్ చేసుకుంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ రాద్దాం. ఎస్, 3 బ్రాకెట్ ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ 2x ప్లస్ 3y మైనస్ 5 ఈక్వల్ టు 0. ఎస్, సెకండ్ ఈక్వేషన్కి ఉన్న కోఫిషియంట్, ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఉన్న కోఫిషియంట్ ఇక్కడ ఏముంది, ఎక్స్ ముందట 2 ఉందా, సెకండ్ తోటి మల్టిప్లై చేయండి, సెకండ్ ఈక్వేషన్కి మల్టిప్లై చేయండి. 3x మైనస్ 4y ప్లస్ 1 ఈక్వల్ టు 0. నౌ ఎందుకు ఇట్లా మల్టిప్లై చేయాలంటే మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వై ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ సేమ్ ఉంటేనే క్యాన్సిలేషన్ చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఇట్లా కోఫిషియంట్ ఇంటర్చేంజ్ చేసుకోవాలి. 3 2 6x
ప్లస్ 3 3s are 9y minus 3 5s are 15 equal to 0. Yes. 2 3s are 6x minus yes ఇక్కడ ఏమొస్తుంది 2 4s are 8y plus 2 1s are 2 equal to 0. Now we do elimination method. సో ఓకేనా డైరెక్ట్ చెప్తున్నా మీకు ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఇక్కడ ప్లస్ ఉంది మైనస్ సో ఇక్కడ ఏం సంబంధం లేదు ఇక జీరోలో ఉన్నాయి కాబట్టి సో ప్లస్ 6x మైనస్ 6x క్యాన్సల్ ఏ ఇస్ 9y ప్లస్ 8y 9y ప్లస్ 8y ఏమొస్తుంది 17y ఇక్కడ చూడండి మైనస్ 15 మైనస్ 2 మైనస్ 17 ఈక్వల్ టు 0 ఎస్ 17y ఈ 17 అక్కడ పంపిస్తే ప్లస్ 17 అవుతుంది y ఈజ్ ఈక్వల్ టు 17/17 క్యాన్సల్ అయితే నవ్ y ఈక్వల్ టు 1 వచ్చింది ఎస్ మనకు x కూడా కావాలి కదా ఎస్ y ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 సో y ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 2x ప్లస్ 3 బ్రాకెట్ ఆఫ్ y వాల్యూ ఎంత 1 మైనస్ 5 ఈక్వల్ టు 0 2x ప్లస్ 3 మైనస్ 5 ఈక్వల్ టు 0 సో నౌ 2x ప్లస్ 3 మైనస్ 5 ఏమొస్తుంది మైనస్ 2 ఈక్వల్ టు 0 2x ఈ మైనస్ 2 పంపిస్తే ప్లస్ 2 అవుతుంది ఎస్ నౌ x ఈక్వల్ టు 2/2 నౌ x ఈక్వల్ టు 1 ఈజ్ ద ఆన్సర్ సో ఇక్కడ ఏమొస్తుంది రెండు పాజిటివ్ వచ్చింది అంటే x ఈజ్ ద 1 y ఆల్సో 1 అంటే ద పాయింట్ ఏమొస్తుంది అప్పుడు పాయింట్ x, y కదా x, y అంటే 1, 1 సో బోత్ ఆర్ పాజిటివ్ అంటే విచ్ క్వాడ్రెంట్ ఫస్ట్ క్వాడ్రెంట్ ఎందుకంటే మీకు క్వాడ్రెంట్ గురించి చెప్తాను చూడండి ఇక్కడ ఎస్ ప్లస్ ప్లస్ ఇది ఫస్ట్ క్వాడ్రెంట్ ఇక్కడ x ఈజ్ అ మైనస్ y ఈజ్ అ పాజిటివ్ దిస్ ఈజ్ ద సెకండ్ క్వాడ్రెంట్ థర్డ్ క్వాడ్రెంట్ x ఈజ్ అ నెగిటివ్ y ఆల్సో నెగిటివ్ దట్ ఈస్ ద థర్డ్ క్వాడ్రెంట్ ఇక్కడ x ఈజ్ అ పాజిటివ్ y ఈజ్ అ నెగిటివ్ దట్ ఈస్ ద ఫోర్త్ క్వాడ్రెంట్ సో బోత్ ఆర్ పాజిటివ్ ఇప్పుడు చూడండి ఇక్కడ x పాజిటివ్ వచ్చింది y పాజిటివ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ క్వాడ్రెంట్ సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఉంది 1, 1 అనే పాయింట్ మనకు ఫస్ట్ క్వాడ్రెంట్లో ప్లాట్ అవుతుంది సో ఆప్షన్ ఈస్ అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ వేయండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తాను నేను ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా బాయ్ రేపు నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం బాయ్